హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నాను. ఇప్పుడైతే నేను ముందుగా అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజైతే మీకు రవ్వ కేసరి ఎలా చేయబోతున్నాను. దేవుడికి నైవేద్యంగా సాయిబాబాకి చాలా ఇష్టం. నేనైతే రవ్వ అయితే వేయించి పక్కన పెట్టుకొని ఒక ప్యాన్లో 1 కప్పుకి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసి షుగర్ వేసేసి దాంట్లో ఇలాచీ పౌడర్ వేసేసి రవ్వ అయితే వేసేసి ఇక నేనైతే దేవుడికి మంచి పువ్వులు పెట్టి మంచి నీట్గా క్లీన్ చేసేసి దేవుడిని అయితే దీపం అయితే ముట్టించాను. మంచి రోజుతో మంచిగా సాయిబాబాకి అయితే అర్చన చేసేసి ప్రసాదం అయితే పెట్టేశాను. ఈ ఇంటికి అయితే నా పూజ అయితే ఇది. ఇప్పుడైతే నేను థర్స్డే అయితే ఓం సాయిరామ్ అని అయితే రాస్తాను. ఈరోజు కూడా రాస్తున్నాను ఓం సాయిరామ్ అని. నాతో పాటు ఈరోజు మా చోటాబీన్ కూడా కూర్చున్నాడు రాస్తానని. వాడు పత్రిక ఇంకా పెన్ అయితే తెచ్చుకున్నాడు. వానికి బుక్ దొరకలేదు. చెప్తున్నాడు చూడండి. నేను ఏ పని చేస్తే ఆ పని చేస్తాడు చోటాబీమ్. ఇంకా ఓం సాయిరామ్ అయితే రాసేసాను. ఇదండి షిరిడి విభూతి అండి. పెట్టుకోండి. నేను పెట్టుకున్నాను, మీరు కూడా పెట్టుకోండి. ఇవ్వండి, ఇది మా తులసి కోట అండి. తులసి అమ్మవారిని మంచి నీట్గా క్లీన్ చేసేసి మంచి పువ్వులు పెట్టి దీపం పెట్టి ముగ్గేసేసి ప్రసాదం అయితే పెట్టాను. నాకు తులసి కోట అంటే చాలా ఇష్టం అండి. తులసి కోట బాగుందండి. ఈరోజైతే థర్స్డే కాబట్టి మా ఇంటి కులదేవత బాలమ్మ తల్లికి అయితే మేము ఎవ్రీ థర్స్డే దీపం అయితే ముట్టిస్తాము. ఈరోజు నేను దీపం అయితే ముట్టించినాను. నాకైతే బాలమ్మ తల్లి మీద చాలా నమ్మకం అండి. మా ఇంటి దేవత కాబట్టి మా చోటాబీమ్ గాడు అయితే ఆడుకుంటున్నాడు. మా మమ్మీ ఎలాగో నన్ను పట్టించుకోదు ఇప్పుడు అని చెప్పి. చూడండి, మా దేవుళ్ళు అయితే ఇలా ఉన్నాయండి. ఈరోజు గురు పౌర్ణమి రోజు అయితే ఇలా అయింది పూజ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం.